Hey guys, welcome to our channel. Today's our topic is what is Wheatstone Bridge and the formation of Wheatstone Bridge. Wheatstone Bridge అంటే ఏంటో చూద్దాము. Wheatstone Bridge అంటే ఒక సర్క్యూట్లో అన్నోన్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని Wheatstone Bridge అంటారు. It is used to find unknown resistance is known as Wheatstone Bridge. Okay, when the bridge is balanced condition, there is no flow of current through the galvanometer. Okay, Wheatstone bridge లో మెయిన్ పార్ట్ ఏంటంటే galvanometer. ఈ Wheatstone bridge అనేది బ్యాలెన్స్డ్ కండిషన్కి వచ్చినప్పుడు కరెంట్ ఫ్లో అనేది ఉండదన్నమాట. ఓకే దీని యొక్క బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటంటే P/Q equals to R/S అన్నమాట. Okay, and the components of the Wheatstone bridge is it has a 4 resistors. They are P, Q, R, S, and the voltage source is connected across the point A and C, and the galvanometer is connected between point B and point D. The positive terminal of the voltage source is connected to point A and the negative terminal of the voltage source is connected to point C అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. PQR వాల్యూస్ ఏంటో మనకి తెలుసు, కానీ C వాల్యూ ఏంటో తెలీదు. S వాల్యూ ఏంటో తెలీదు. సో ఇప్పుడు S వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ P ఈక్వల్స్ టు 10 ohms అనుకుందాం. ఓకే, అండ్ Q ఈక్వల్స్ టు 15 ohms అనుకుందాం, అండ్ R ఈక్వల్స్ టు 20 ohms అనుకుందాం. ఓకే, సో S ఎంత మనకి తెలీదు. సో ఇప్పుడు S ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటి? P/Q ఈక్వల్స్ టు R/S అన్నమాట. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 10/15 ఈక్వల్స్ టు 20/S. S వాల్యూ ఏందో మనకు తెలియదు, సో Sని తీసుకొచ్చుకుందాం. ఓకే, S ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు 15 × 20 బై రిమైనింగ్ ఎంత 10. అప్పుడు మనకి ఏమైంది? 15 × 20 మీన్స్ 300/10 అంటే S వాల్యూ ఎంత మనకి 30. సో వచ్చేసింది కదా. దిస్ ఈజ్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ S. ఇలా Wheatstone బ్రిడ్జ్ని యూజ్ చేసి వాల్యూస్ కనుక్కుంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Hope you like this video and subscribe to our channel.